నిన్నటి బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే సి గెలవచ్చు తప్పు లేదు, మోసం చేసి గెలవచ్చు తప్పు లేదు, కన్నింగ్గా గెలవచ్చు తప్పు లేదు, కానీ అవతల ఆటగాడు నీకన్నా బలంగా ఉన్నాడని అనుకొని అతన్ని ఆడకుండా చేసి నువ్వు గెలవడం అనేది చాలా తప్పు. ఎట్లా అంటే మనం పాత సినిమాల్లో చాలా చూసాం, సైకిల్ రేస్ వస్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ సైకిల్ని తన్నేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది వెళ్ళి ఆ జెండా తీసుకురారా అంటే అవతలోడు తీసుకొచ్చినా సరే వాడిని కొట్టి ఆ జెండా వీళ్ళు లాక్కొని వచ్చి నేనే తెచ్చానని చూపించి ఇట్లాంటి కన్నింగ్ పోటీలు ఉండే సినిమాలు చాలా చూసాం, రక్తి గట్టించాయి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బిగ్ బాస్కి ఎంటర్ అయినప్పుడు పెద్దగా గ్రాఫ్ లేదు, తర్వాత మంచిగా ఆడుతున్నాడు, బాగానే కనబడుతున్నాడు అని చెప్పేసి కొంచెం లేపాం. ఆ తర్వాత ఇతనికి తనుజాకి ఎఫ్ఐఆర్ ఉందేమో అనేసి కొంచెం అనుకున్నారు, కానీ ఎఫ్ఐఆర్ మాకు ఉండాలి అని చెప్పి ఇంకో జంట రాగానే వీళ్ళని అంత పట్టించుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఆట ప్రకారంగా గ్రాఫ్ బాగానే వచ్చింది, బిహేవియర్ కూడా చాలా బాగుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు నిజంగా. కానీ ఎప్పుడైతే డిమాండ్ పవన్తో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకొని అయితే నువ్వు నేనే ఉండాలి, నేను నిన్ను గెలిపిస్తాను నన్ను గెలిపించాను చీటింగ్ ఆడుతూ వచ్చాడు మొన్న రోడ్ టాస్క్ నుంచి, ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. నిన్న సుమన్ శెట్టి పట్ల అతను ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా చెప్పాలంటే అతని మీద గెలవచ్చు, వీళ్ళు పెట్టారు ఆయన పెట్టారు తూకం, సుమన్ది ఇంచుమించు ఈక్వల్గా ఉంది. అంటే అది ఒకవేళ ఆట టైఅప్ అయినా సరే ఇంకో టాస్క్ ఇస్తారు మేబీ. అట్లా కాకుండా సుమన్ కొంచెం అలా ఉండేసరికి నెల ఆయన పట్టుకొని ఆడనివ్వకుండా చేసి మొత్తం తొండి ఆటలతో ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు. ఎందుకు ఆ గెలుపు? ఒకవేళ నువ్వు ట్రోఫీ తీసుకున్నా సరే అది గెలుపు కాదు. నిజంగా చెప్పాలంటే సుమన్ శెట్టిదే గెలుపు. బికాజ్ అసలు ఆ ఏజ్లో అంత ఆయాసపడతా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కష్టపడి లాస్ట్ మూమెంట్ ఇది నాకు లాస్ట్ వీక్, ఇక్కడ నుంచి కనుక నేను కనీసం టాప్ 5లో లేకపోతే ఎందుకు వచ్చాము అన్నట్టుగా చాలా బాగా ఆడుతున్నాడు. ఏ టాస్క్ ఇవ్వు నేను ఆడతాను ముందుకు రావడం, ధైర్యంగా ఆడడం. మొన్న చూడండి వాటర్ టాస్క్లో చాలా బాగా ఆడాడు, ఆడి గెలిచాడు. నిన్న తూకం టాస్క్ అయినా సరే హీ ప్లేడ్ వెల్, నిజంగా చాలా బాగా ఆడాడు. ఆ కుర్రాడు ఆర్మీ అబ్బాయి, బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పరిగెత్తి చక్కగా ఆడొచ్చు. ఇతనికి ఎనర్జీ లెవెల్స్ అతనితో చూసుకుంటే తక్కువే, అయినప్పటికీ లాస్ట్లో ఇతను తూకం వేయబోతున్నాడని తెలిసి ఆయన నింపుకొని ఈయనను పట్టుకోవడం అది చాలా ఇదనిపించింది. మరి అంటే ఒకరు గెలుపుని చూసి మరి ఈర్ష అసూయ కూడా పడవచ్చు, కానీ ఇట్లాంటి పనులు అయితే చేయకూడదు. సరే మొదటి ఫైనలిస్ట్ అయితే అయ్యాడు, తొండిగానే అయ్యాడు. మరి ఇలాంటి వాళ్ళు టైటిల్ విన్ అయినా సరే జనాల మనసులు అయితే గెలవలేరు. నాకు ఇష్టమే ఈయన పవన్ కళ్యాణ్. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అరే భలే సోల్జరు, జనాల నుంచి వచ్చాడు, చాలా కష్టాలు పడ్డాడు చిన్నప్పుడు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అయ్యారు, ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇతను కొంచెం డెవలప్ అయ్యి, అంటే ఆర్మీలో ఉంటే ఎంత సంపాదిస్తారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తనకు వచ్చిన క్రేజ్తో కొద్దో గొప్ప అయితే మంచిగా సంపాదించు, వాళ్ళకి పేరెంట్స్కి మంచి ఇల్లు కట్టించి తను కూడా హ్యాపీగా లీడ్ చేసే అవకాశం అయితే వచ్చింది. బట్ అలా అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇట్లాంటి కన్నింగ్ పనులు చేసే చూస్తూ ఉంటే కొంచెం అనిపిస్తుంది. ఇంకంతమించి ఏం చేయాలి? బికాజ్ ఆయన నార్మల్ పర్సన్ అన్నా మనకి ఇలా అనిపించేది కాదు. హీఈస్ అన్ ఆర్మీ నుంచి వచ్చిన మనుషులు అంటే సాటి మనిషికి సహాయపడగలగాలి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా వరదలు గిరదలు వస్తే ఆర్మీ వాళ్ళు వస్తారు, కొండ చెర్లు విరిగిపడ్డ ఆర్మీ వాళ్ళే వస్తారు, ట్రైన్స్ ఎక్కడన్నా గుద్దుకున్న ఆర్మీ వాళ్ళు వస్తారు. జనాలకి హెల్ప్ చేయాలి, సాటి మనిషికి నీ దగ్గర ఉన్నదంత ఇవ్వాలి. కానీ అక్కడ నీ తూకం గెలుపు కోసం ఇతన్ని పట్టుకున్నావు చూసావా, అక్కడ ఎందుకో అసహ్యం వేసింది. అంతమించి ఇంకేం చెప్పలే. థ్యాంక్ యూ సో మచ్.